షెడ్యూల్డ్ కులాల్లో ఉపవర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ షమీం అఖ్తర్తో ఏకసభ్య కమిషన్ను నియమించింది. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో న్యాయమూర్తి బహిరంగ విచారణ నిర్వహించారు. జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు వివిధ వర్గాల వారి నుండి వినతులు స్వీకరించి వర్గీకరణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. సామాజిక ఆర్థిక వెనుకబాటు కారణంగా విద్యా, ఉద్యోగాలు తదితర రంగాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ పలువురు వర్గీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పగా, వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, వర్గీకరణ పేరుతో ఎస్సీలను విభజించడం సబబు కాదని మరికొందరు కమిషన్కు తమ అభిప్రాయాలను తెలిపారు. జస్టిస్ షమీం అఖ్తర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశంపై అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తెలుసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. అందరితోటి మాట్లాడి మీరు ఒపీనియన్ తీసుకొని మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా శుద్ధంగా పరిశీలించాలని ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంతకుముందు వివిధ జిల్లాలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఇంకా ఇతర జిల్లాలో కూడా పర్యటించి అక్కడ రిప్రజెంటేషన్స్ తీసుకోవటం, అక్కడ వచ్చినటువంటి వారిని క్షుణ్ణంగా పూర్తిగా వినటం, అర్థం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. దీని తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇక్కడ అయినందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు. ఏ విషయాలైనా కూడా మీరు రాతపూర్వకంగా ఇవ్వాలన్నా కూడా రాతపూర్వకం చేయవచ్చు. దాని తర్వాత మీకు ఈ కమిషన్ కంప్లీట్ గా ఒక ఆపర్చునిటీ అంటూ ఇస్తుంది. మీకు శ్రద్ధగా విన్న తర్వాతనే మీ రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకొని ఈ దీని తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మా కమిషన్ సభ్యులు నాకు వచ్చిన ఉద్యోగులు సహాయ కమిషన్ మెంబర్స్ కూడా మన కమిషన్ అడిషనల్ డైరెక్టర్ గారు, జిల్లా